హై మామాస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. మా మమ్మీ అయితే టమాటా కూర చేస్తుంది, మనం కూడా చపాతీలు చేద్దాం పదండి. మొదటిగా ఓ చిన్నపాటి బేసన్లో పిండి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటిని పీచికి కలిపేయాలి. అది అయిపోయాక కిందికి మీదికి 4 సార్లు బాదాలి. అలా బాదిన తర్వాత వాటిని గుండ్రంగా లడ్డులు చేయాలి. అలా గుండ్రంగా చేసిన లడ్డుల్ని కాస్త పీట మీద పెట్టేసి ఆ గుండ్రంగా ఉన్న కట్టెతో ముందుకు ఇనికి అంటే మన రొట్టె రెడీ. అలా రెడీ అయిన చపాతీల్ని కాస్త సాట్ల వేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించాలి. అలా పొయ్యి వెలిగించాక చపాతీని రెస్టారెంట్ స్టైల్లో తీసి పెనం మీద వేయాలి. అది గాని పెనం మీద కాకుండా ఇంకేడైనా పడితే మా అమ్మ వచ్చేటంటే నేను పడతా. కానీ మీ అందరికి తెలియదు ఏంటంటే మనలో ఒక చెఫ్ దాగున్నాడు అనమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు కొరివి దయ్యంలా బయటికి వస్తాడనమాట. ఫైనల్ గా చపాతీలు చేయడం అయితే రెడీ అయిపోయింది. నేను మా డాడీ సామిద్రం అయితే తిందామని కూర్చున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉందంటే అబ్సల్యూట్ గా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం చేసాం కాబట్టి. ఈ రోజు వీడియో ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే చెప్పండి.